బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూడండి. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటిల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అలాగే డిస్కౌంట్స్తో అందుబాటులో మీకు ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళదాం. క్రికెట్ చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నిన్న విండ్ హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్లో అదే జరిగింది. పసికూనగా పేరొందిన నమీబియా జట్టు క్రికెట్లో పవర్ హౌస్ల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుపై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో సౌత్ ఆఫ్రికాను 4 వికెట్ల తేడాతో నమీబియా ఓడించి ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా నమీబియా ఆటగాడు జేన్ గ్రీన్ అద్భుతమైనటువంటి ఆటతో లక్ష్యాన్ని ఛేదించి తమ దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తాడు. అలాగే మొదట బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా 20 ఓవర్స్లో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఇక నమీబియా బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్స్లో 31 పరుగులు చేసిన స్మిత్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. నమీబియా బౌలర్స్లో ట్రంపెల్ మాన్ 3 వికెట్లతో రాణించగా మ్యాక్స్ హింగో 2 వికెట్లు తీశాడు. తర్వాత 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి సాధించింది. అసలు గెలుస్తుందా లేదా అని చెప్పి చాలామంది డౌట్ ఉండేది. ఆ డౌట్ని పటాపంచలు చేస్తూ అద్భుతంగా పుంజుకొని గెలుపు బాటలో పయనించింది. నమీబియా ఆనందానికి ఇక అవధులు లేవని చెప్పాలి. ఎందుకంటే దక్షిణాఫ్రికా లాంటి ఒక బలమైన జట్టు మీద, ఒక గొప్ప జట్టు మీద ఒక చారిత్రాత్మకమైనటువంటి గెలుపుగా దీన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా పెద్ద జట్టు మీద చిన్న చిన్న జట్లు కొన్ని సందర్భాల్లో గెలిచిన పరిస్థితి ఉంది. కానీ దక్షిణాఫ్రికా లాంటి జట్టు మీద కూడా ఈజీగా గెలవచ్చు అని చెప్పి నిరూపించింది నమీబియా జట్టు. నమీబియాకి పూర్తిగా ఈ క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలతో ముంచెత్తున్నారు. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి నమీబియా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నమీబియా గ్రౌండ్లో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఎంత గొప్ప విజయం అంటే చివరి ఓవర్లో ఇక దక్షిణాఫ్రికాదే గెలుపు అనుకున్నారు చాలామంది. దక్షిణాఫ్రికా విజయం సాధించేస్తుంది, చివరి ఓవర్లో అన్ని పరుగులు కొట్టడం కష్టం అని చెప్పి భావించారు. కానీ నమీబియా ఆటగాడు మెరుపు బ్యాటింగ్తో ఈజీగా గెలుపును సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో నమీబియా జట్టుకి ఇదే విధంగా ఆట తీరు కనబరిస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి కాన్ఫిడెన్స్తో కనుక ఆడితే కనుక అతి త్వరలోనే పెద్ద జట్ల స్థాయిలో నమీబియా వెలుగొందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఐసీసీ నుంచి తర్వాత చాలా క్రికెట్ దేశాలు కూడా, క్రికెట్ కౌన్సిల్స్ కూడా నమీబియాని ప్రశంసించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా ఈ ఆట తీరును ఇంకా కొనసాగించండి, ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇంకా ఇలాగే కొనసాగించండి, మరిన్ని అద్భుతమైన విజయాలు నమోదు చేయండి అంటూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఇక భవిష్యత్తుకు సంబంధించి ఆల్ ది బెస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్నటి గెలుపుతో నమీబియాలో నిజంగా ఒక నూతన ఉత్సాహం కనిపిస్తోంది, ఒక ఉత్తేజం కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా పెద్ద జట్లతో మేము ఆడగలము, భవిష్యత్తులో మరిన్ని పెద్ద విజయాలు మేము సాధించగలము అని చెప్పి ఆ జట్టు ఆటగాళ్ళు చెప్తున్నారంటే ఈ ఒక్క విజయం ఆ ఆటగాళ్లలో ఎంత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది, ఎంత కాన్ఫిడెన్స్ని నింపిందో కూడా మనకు అర్థమవుతుంది. నిజంగానే క్రికెట్ చరిత్రలో ఇదొక మరిచిపోలేని, ఆ జట్టుకైతే ఒక మరుపురాని మైలురాయిగా చెప్తా ఉన్నారు, ఆ జట్టుకి ఒక మరుపురాని విజయంగా కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటతీరే గణపరచాలని మనం కూడా కోరుకుందాం. నమీబియాకి ఆల్ ది బెస్ట్ చెప్దాం అండ్ నిన్న గెలుపుకు సంబంధించి కంగ్రాట్స్ చేద్దాం.